సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరికీ, కపూర్ నాయక్ తండా మరియు బాలనాయక్ తండా ప్రజల తరఫున అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఎన్నుకొని ఉన్న అందరికీ మంచి పరిపాలన అందించాలని నా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించడంలో చాలా ఆలస్యమైన సందర్భంగా అయినా కూడా ఏదో కష్టపడి అయినా మన సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ 5 తండాలు కలిసి ఇటు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దీనికి మనం ఏ రకంగా తెచ్చుకున్నామో దానికి అదే రకంగా మనం అందరూ కలిసికట్టు ముందుకు వెళ్ళాలని నా యొక్క విజ్ఞప్తి. అదే కానీ గ్రామ పంచాయతీ తీర్మానం కానీ ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసికట్టుగా తీర్మానంకు 8 వార్డు మెంబర్లు జాగ్రత్తగా దానికి తీర్మానం చేయాలనే ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ఇప్పుడు మేజర్ సమస్య ఏంటంటే భూ సమస్య ఒకటి ఉంది. దానికి మీరు ఏకగ్రీవం తీర్మానం చేసి రాష్ట్ర మంత్రికి కానీ జిల్లా లెవెల్ కలెక్టర్ కానీ మీరు అందరూ ఏక తీర్మానంతో అక్కడికి వెళ్ళి కలెక్టర్ దృష్టికి కానీ మంత్రి దృష్టికి కానీ మీరు తీసుకెళ్లాలనే యొక్క విజ్ఞప్తి గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుకుంటాను. అదేవిధంగా మా బాలనాయక్ తండా తరఫున కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఏ తీర్మానం అయినా కానీ ప్రజల ముందు సభ పెట్టి గ్రామ తీర్మానం చేసిన తర్వాతనే ముందుకు పోవాలనే విజ్ఞప్తి. ఎందుకంటే మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు ఒక్కొక్క రకంగా ఒక మాట అంటారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం చెప్పేటప్పుడు ఈ రైటా రాంగ్ అనేది మీరు అందరు అబ్జర్వ్ చేసి చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉందా లేదా అని దానికి మీరు కూడా మీ మధ్యలో ఉంచుకొని ఆ గ్రామ పంచాయతీ తీర్మానానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే విజ్ఞప్తి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. 7 తండాలు కలిసి దగ్గర ఒక 100 పైగా ఉంటారు నిరుద్యోగులు. వాళ్లకు ఎలాంటి కోచింగ్ ఇస్తారో అది సెకండరీ, కానీ వాళ్లకు ఏదైనా చిన్నగా ఉపాధి కల్పించే మార్గం వాళ్లకు ఇవ్వాలని సర్పంచ్ మనమ్మకు ఉప సర్పంచ్ గంగనాయకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీరు చేస్తే నడుస్తుంది, అంటే అపోజిషన్ చేస్తే నడవదు. కాబట్టి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోవాలని నాకు విజ్ఞప్తి. ఎందుకంటే ఇంకా మస్తుంది కానీ టైం చెప్పడానికి టైం లేదు. కాబట్టి దయచేసి అందరూ ఈ విషయాలన్నీ గమనించి మీ మైండ్లో పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. ముఖ్యంగా సర్పంచ్ ఉప సర్పంచులకు నా యొక్క విజ్ఞప్తి, ఏ విషయమైనా ప్రజల ముందు తీర్మానం చేసిన తర్వాతనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాక విజ్ఞప్తి. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించాలి.